వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉండి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గం ఉండి మండలం వెలివర్రు గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ కార్యకర్త పొత్తూరు వెంకటేశ్వరరాజు అలియాస్ బుడ్డిరాజు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా వారికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని కొత్త నాగేంద్ర కుమార్ గారు ఉండి నియోజకవర్గ పరిశీలకులు లేఖని రిలీజ్ చేశారు. ఎవరు ఈ పొత్తూరి వెంకటేశ్వరరాజు అంటే పొద్దున్నుంచి కాదు నిన్నటి నుంచి ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా ఆయన వీడియోని సర్క్యులేట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు క్షమించండి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు నేనేమీ పాల్పడలేదు, నేను చేయలేదు. ఉండి రఘురామకృష్ణరాజు గారు నా ఆఫీస్ని నా ఇంటిని కూలగొట్టేసి అన్యాయం చేశారు ఇది అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ కాలవలో తిరుగుతూ ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది, రఘురామకృష్ణరాజు గారే ఆయనకు అన్యాయం చేసేసాడు అనేటువంటి విధంగా ఒక ఫీలర్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నెరేట్ చేస్తూ వచ్చారు. అయితే సదరు పొత్తూరు వెంకటేశ్వరరాజు మానసికంగా కుంగుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అని, అలాగే రాజకీయంగా కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు వైఎస్ఆర్సీపీతో కూడా సంబంధాలు, ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే పనిచేసేవాడని, ఇప్పుడు కూడా ప్రాధాన్యత లేకుండా వైసీపీలోని ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ మాత్రమే కాదు, గత సమయంలో 2019-2024 మధ్యలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఇక్కడ గెలిపించాలి అని చెప్పి మరి ఆయన చేసినటువంటి ప్రచారం కూడా మొత్తానికి బయటకు వస్తోంది. అవి కూడా ఉన్నాయి. సో ఒక్క రాజకీయ పార్టీ అని కాదు, ఆయనకి ఏ పార్టీ దొరికితే ఆ పార్టీలోకి, ముందు తెలుగుదేశం, తర్వాత జనసేన, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీజేపీ, ఇలా అన్ని పార్టీలు తిరుగుతూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఇలా మారుతూనే ఉంటాడు అనేటువంటి పేరు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే ఏం జరిగింది ఇక్కడ? సస్పెండ్ చేశారు అంటే మాట్లాడితేనే సస్పెండ్ చేస్తారా, రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా అడుగుతారు. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రజలకి, రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఇంకా మాట్లాడితే పోటీ చేసిన తర్వాత, ఉండి నియోజకవర్గంలో పోటీ చేశారు, పోటీ చేసి ఇంకా అక్కడికి పూర్తిగా మనకి ఇదవ్వలేదు, ప్రభుత్వం ఏర్పడుతుంది, రిజల్ట్ వచ్చాయి అన్నక్కడ దగ్గర నుంచి కూడా ఉండి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట కాలువల మీద దృష్టి పెట్టారు. పూర్తిగా నిర్లక్ష్యానికి గురై, ఈవెన్ అంతకుముందు మంత్రి రామరాజు గారు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి సంబంధించి సరైనటువంటి నిధులు విడుదల చెయ్యక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్కడ చేయాల్సినటువంటి అభివృద్ధిని చేయకుండా మానేసింది. సో దాంతో ఈ పంట కాలువలన్నీ పూడుకుపోయి గుర్రపటెక్కతో నిండిపోయి మొత్తం డ్రైన్ సిస్టమ్ అంతా కూడా, దాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రజలు, ప్రభుత్వం నుంచి మనకు నిధులు ఎంత వస్తాయి ఎప్పుడు వస్తాయనేది తెలియదు, వాళ్ళు ఇచ్చినప్పుడు మనం మళ్ళీ దాన్ని సపరేట్గా చేసుకోవచ్చు అని చెప్పి వెంటనే ఒక నిధిని కలెక్ట్ చేశారు ప్రజలందరి సమక్షంలోనే. ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏదో పెట్టారు, పేరు గుర్తులేదు, దానికి 10 రూపాయల నుంచి ఎవరికి తోచినంత వాళ్ళు ఆ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ నిధులతోటి ఇమ్మీడియట్గా ప్రొక్లైనర్లని, జేసీబీలని తెప్పించి, అలాగే కూలీలను పెట్టి మొత్తం గుర్రపు డెక్ అంతా క్లియర్ చేసి మొత్తం డ్రైన్ సిస్టమ్ అంతా, అలాగే కెనాల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేశారు. ప్రభుత్వం నుంచి అప్పటికింకా నిమ్మల రామానాయుడు గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం ఏమీ చేయలేదు, జలవనరుల శాఖకి, నీటిపారుదల శాఖకి చేయలేదు. సో ఎంత వస్తాయి, ఏం బడ్జెట్లో కేటాయిస్తారు, ఇవి కూడా ఏం తెలియనప్పుడే మొత్తం ఇదంతా చేసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే అక్కడ పోరంబోకు స్థలాల్లోనూ ప్రభుత్వ స్థలాలని కబ్జా చేసేటువంటి ప్రయత్నంలోనూ కొంతమంది అక్కడ చర్చిలు కట్టడము, కొంతమంది ఇళ్ళు కట్టడము, ఆఫీసులు కట్టడం చేస్తే దాంట్లోనే ఈ పొత్తూరు వెంకటేశ్వరరాజు కూడా ఈ కాలువల్ని ఆక్రమించి అక్కడ కట్టాడు అనేటువంటిది. మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల ముందు పట్టించుకోలేదా ఏంటి అనేది మనకి తెలియనటువంటి అంశం. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా క్లియర్ చేయాలి, ఈ విషయంలో మాత్రం ఎవరి మాట వినేది లేదు అనేటి మొండిపట్టుతో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మొత్తం రైతులకు అక్కడ ఉపయోగపడే విధంగా మొత్తం కెనాల్ సిస్టమ్ని క్లీన్ చేసే క్రమంలో ఈ ఆక్రమణలన్నింటినీ కూడా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, మొత్తం యంత్రాంగం అంతటితోటి డిస్కస్ చేస్తూ ఎక్కడెక్కడ ఉన్నాయి, అంతకుముందు మ్యాప్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వీటన్నిటితోటి అక్కడ క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ కూల్చివేతలు నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇవ్వకుండా అయితే లేదు. ఆక్రమించినటువంటిది దానికి కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, ఆక్రమించారు అనేటువంటిది ఉంటే ఇమీడియట్గా మీరు కోల్చొచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదనేది. సో అదే పని చేస్తే రఘురామకృష్ణరాజు గారి మీద కక్ష కట్టినటువంటి సదరు పొత్తూరు వెంకటేశ్వరరాజు అనేటువంటి కార్యకర్త, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూడా కాదు, కేవలం కార్యకర్త ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే సస్పెండ్ చేశారు. ఇది అందులో ఉన్నటువంటి వాస్తవం. సో ఇది తెలియకుండా ఇంకేముంది, రఘురామకృష్ణరాజు ఇచ్చేసేసాడు, ఆయన అలా చేసేసాడు అని చెప్పి ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడిపోయారు. ఇంకా అంతకుమించి పనే ఉంది, బేసిక్గా అంతకుమించి పనే ఉంది. రఘురామకృష్ణరాజు గారిని ఎలా టార్గెట్ చేయాలి, ముందు నుంచి అదే పనిలో ఉన్నారు కదా.
అదే పనిలో ఉండి ఈ కస్టోడియల్ టార్చర్ జరిపించారు కదా రాజద్రోహం కేసు పెట్టి. ఇది ప్రజలు అనుకునేటువంటిది. సో ఇది టీడీపీ సస్పెన్షన్ చేసినటువంటి నేత వెనకాల ఉన్నటువంటి అసలు వాస్తవం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.